75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇవాల్టి ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి. వాట్ అబౌట్ దిస్ ఫుడ్ బిజినెస్? ఇఫ్ పీపుల్ ప్రిఫర్ దిస్ ఆల్సో. ఫుడ్ బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే లో ఎంట్రీ. అంటే చాలా చూస్తాం కొన్నింటికి ఏంటంటే స్కిల్ కావాలి, ఇది కూడా స్కిల్ కావాలి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద బిజినెస్ ఈజీ అనమాట. సో ప్రొవైడెడ్ యూ అంటే యూ హ్యావ్ ఆ ప్లేస్లో జనాలు వస్తారు, అది మళ్ళీ వాకిన్స్ బాగున్నాయి, నువ్వు చేసే ఫుడ్ నువ్వు బాగా క్వాలిటీ మెయింటైన్ చేయగలరు, అండ్ ఇట్స్ వెరీ గుడ్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ అనమాట. బట్ ఇట్స్ ఈజీ, లో కాస్ట్, ఏ రోజుకి ఆ రోజు you can earn money and do that. So there also lot of, as I said, lot of franchises నీకు కావాలంటే ఓన్లీ అంటే టిపికల్గా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో యూ కెన్ ఆల్వేస్ గో విత్ దాట్. అండ్ ఇది యాజ్ ఐ సెడ్ స్కిల్స్ అంటే ఇవే కాకుండా స్కిల్స్ నేర్చుకోవాలంటే చాలా అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. యూ డోంట్ నీడ్ ఏమంటారు మన ఇంజనీరింగ్ అవసరంలా, జస్ట్ బీకామ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా చిన్న టాలీ నేర్చుకొని కూడా కొన్ని షాప్స్కి చాలా అంటే విల్లింగ్నెస్ ఉందంటే ఒక 2 months 3 months నేర్చుకొని ఒక జాబ్, ఒక ప్రొఫెషన్ క్రియేట్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనం నేర్చుకోవాలి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనకి ఏంటి స్కిల్స్ అని. పర్సనల్ షెఫ్ అని కూడా వాడుతున్నారు ఆన్ ద గో. వాళ్ళ ఇట్స్ ఆల్ అబౌట్ నేను పని చేస్తాను అంటే యూ హ్యావ్ ఎనఫ్ ఆప్షన్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వు చూడాలి అంటే విల్లింగ్నెస్, అడాప్టెడ్ విల్లింగ్నెస్ ఉండాలి. మనకు కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే లో కాస్ట్, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్క ఇష్యూ. దానికన్నా మేజర్ ఇష్యూ కమ్స్ ఫ్రమ్ మైండ్ సెట్ అనమాట. అండ్ మన స్కిల్ సెట్ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకుంటామని. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, కొద్దిమంది అంటే హజిల్ ఏది వస్తుంది నేర్చేసుకుంటారు, ఏది వస్తుంది చేస్తారు. దే విల్ నెవర్ హ్యావ్ వరీ ఆఫ్ జాబ్. ఏమీ లేదు, ఇది రాకపోతే ఇది పని చేయట్లేదు, మార్కెట్ లేదు, నెక్స్ట్. సో అట్లాంటి వాళ్ళకి ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. వాళ్ళకున్నది మనకు లేనిది అని ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అండ్ విల్లింగ్నెస్ టు ది. ఇఫ్ యూ హ్యావ్ దట్, ఐ థింక్ అంటే ఇండియా లాంటి ప్లేస్లో జాబ్ లేకపోవడం అంటూ ఏం లేదు. సీజనల్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఈవెంట్ ప్లానర్ అనుకోండి, దానికి ఏం పెద్దగా ఎక్స్పెన్స్ అవసరం లేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు క్రియేటివ్గా ఉండి నువ్వు కష్టపడతాను. ఈవెంట్ ఒకటి ఉంది, చిన్న ఈవెంట్, బర్త్డే ఈవెంట్ అయినా సరే నేను చేస్తాను అన్నారు అనుకో, యూ హ్యావ్ పీపుల్ ఫర్ డూయింగ్ ఎవ్రీ జాబ్. ఓన్లీ నువ్వు కోఆర్డినేట్ చేస్తూ కూడా చేసుకోవచ్చు ఈవెంట్. సో లాట్ ఆఫ్ కేసెస్ యూ డోంట్ నీడ్ యాక్చువల్ స్కిల్. ఏం కావాలంటే మార్కెటబుల్, అంటే నువ్వు మాట్లాడగలగాలి, క్లయింట్ అవతల వాళ్ళకి నమ్మకం కుదిర్చాలి. ఎస్ నేను చేస్తానని నమ్మకం కుదిర్చాలి ఇన్ టైంలో. ఈ రెండు ఇవ్వగలిగితే నీకు సొంతగా ఏమీ లేకపోయినా మనుషులతో మాట్లాడే స్కిల్ ఉండి నలుగురితో పని చేయించుకొని కూడా, ఎగ్జాంపుల్ ఇస్ ఈవెంట్ ప్లానర్. ఆ తర్వాత కావాలంటే కొంచెం పెద్ద స్కేల్ కావాలంటే యూ నీడ్ మచ్ మోర్ స్కిల్స్, అంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ కానీ అన్నీ కావాలి, డిజైనర్. ఈవెన్ బేసిక్ వాటికి కూడా కొన్ని అట్లా క్వైట్ అ ఫ్యూ జాబ్స్ ఆర్ దేర్, ప్రొవైడెడ్ యూ కెన్ సెల్ and give a confidence to the people opposite. You get without this thing also you can do many business. There are hundreds of ways. Very simple. నీకు ఏది ఐడియాస్ రావట్లేదు అనుకోండి, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి వెరీ సింపుల్ బిజినెస్ దట్ ఐ కెన్ స్టార్ట్ వితౌట్ మచ్ క్యాపిటల్ అని కొట్టండి. యూ విల్ హ్యావ్ 500-600 ఐడియాస్. సో అందులో ఏదో పక్కా 1, 2, 3 పక్కా మనకి వచ్చినవి ఉంటాయి. అండ్ కొన్ని రాకపోయినా ఒక స్కిల్ నేర్చుకొని వచ్చేవి ఉంటాయి. సో ఇట్స్ ఆల్ నౌ డేస్ అంతా మనం నేర్చుకోవాలంటే చాలా ఉంది. అంత జస్ట్ యూ సర్చ్ ఇట్, యూ ఫైండ్ ఇట్. కోర్సెస్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. వాస్తు నేర్చుకొని కూడా, ఆన్లైన్ వాస్తు నేర్చుకొని కూడా వాస్తు కన్సల్టెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అర్లియర్ ఇట్ యూస్ టు టేక్ చాలా సంవత్సరాలు పట్టేది ఒకరి దగ్గర, గురువు దగ్గరికి. కాన్ఫిడెన్స్, విల్లింగ్నెస్ అండి. మనం ఏది నేర్చుకున్నా, ఏది చేద్దాము, మనం చేద్దామా అనే అది ఉందనుకోండి. ఇట్ ఈస్ ఈవెన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఉంది. ఐ సీ లాట్ ఆఫ్ ఉమెన్ కుకింగ్ బాగొచ్చు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యూ కెన్ హ్యావ్ అ క్లౌడ్ కిచెన్ ఎట్ హోమ్.
అంటే ప్రాపర్ క్లౌడ్ కిచెన్ కాదు, మీ కిచెన్నే క్లౌడ్ కిచెన్ లాగా అంతే. మీరు జస్ట్ యూ పుటింగ్ ఒక 10-15 ఐటమ్స్ మెనూలో పెడుతున్నారు. యూ ఆర్ రెడీ. వెన్ ఎవర్ ఆర్డర్ వచ్చిందనుకోండి 20-30 మినిట్స్లో యూ ప్రిపేర్ ఇట్ అండ్ గివ్ ఇట్. సో ఇఫ్ యూ సీ ఎవ్రీ ఏరియా హ్యాస్ అట్లీస్ట్ 10-15 ఉమెన్ లైక్ దట్. ఉమెన్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా. కుకింగ్ వస్తే వెరీ సింపుల్. నువ్వు ఇంట్లోంచే, నీ ఇంట్లో కదలకుండా ఎటు వెళ్ళకుండా సింపుల్ అక్కడి నుంచే నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. సో ఇట్స్ ఆల్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మైండ్ సెట్ మంచిగా ఉంటే. అండ్ ఆబ్వియస్లీ చిన్న సర్వీస్లో చాలా జాబ్స్ ఉన్నాయి. డెలివరీలో ఎవ్రీబడి నోస్ వితౌట్ మచ్ ఎఫర్ట్ అది ఎనీహౌ. బట్ యాజ్ సచ్ బిజినెసెస్ కూడా ఇట్స్ ఆల్ ఏరియా స్పెసిఫిక్. క్వైట్ ఎ ఫ్యూ సర్వీస్ ఉన్నాయి, చేయొచ్చు. అనిల్ కుమార్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.